హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ డోస్ హైమ్స్. ఇప్పుడైతే పండగల సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండి. పండగలు అనగానే మనకు తినుబండారాలు గుర్తొస్తాయి. తినుబండారాల్లో కూడా మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది మురుకులే కదండి. కొన్ని ప్రాంతాల్లో జంతికలను కూడా అంటారు. మరి ఈ జంతికలు లేదా మురుకులు చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా మినప్పప్పుని సిమ్లోనే దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని చల్లార్చుకున్న మినప్పప్పుని వేరే పెద్ద బౌల్లో తీసుకోవాలండి. కొలతలకి 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల కడిగి ఆరబెట్టిన రైస్ అయితే తీసుకోవాలండి. నేను 2 కప్పుల మినప్పప్పు 6 కప్పుల బియ్యాన్ని తీసుకొని మిషన్లో పిండాడిచ్చానండి. సో ఈ పిండి కూడా బాగా చల్లారాక తగినంత సాల్ట్, కారం, అలాగే వాము అండి. వాము ఇలా 2 చేతులతో నలిపి తీసుకోవాలండి. ఇలా వాముని నలిపి తీసుకోవడం వల్ల ఈ మురుకులు గొట్టంలో నుంచి పిండి అనేది అడ్డు రాకుండా ఈజీగా ప్రెస్ అవుతుందండి. అలాగే నువ్వులు, ఈ నువ్వులు మాత్రం మీ చాయిస్ అండి. కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అలాగే బాగా కాచిన ఆయిల్ని వేసుకొని మొదట స్పూన్తో ఈ ఆయిల్, కారం ఇవంతా కూడా పిండికి పట్టేలా స్పూన్తో మిక్స్ చేసుకోండి. తర్వాత చేత్తో బాగా కలుపుకోండి. సో మనం వేడి ఆయిల్ వేసాం కాబట్టి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా నేను చూపించిన విధంగా పిండిని మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి పిండి అయితే. ఎందుకంటే మురుకులు గొట్టంలో నుంచి ఈజీగా కిందకి రావాలి కాబట్టి సాఫ్ట్గానే కలిపి పెట్టుకోండి పిండిని. ఇప్పుడు మురుకులు గొట్టంలోకి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి, బేస్లోను సైడ్స్లోను అంతా. ఇప్పుడు కావలసినంత పిండి తీసుకొని ఇలా మురుకులు గొట్టంలోకి దించుకోండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఫస్ట్ టైం మురుకులు చేసే వాళ్ళకండి. ఫస్ట్ ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ మీద మనం మురుకుల్ని ప్రెస్ చేసేసుకోవాలండి నేను చూపించిన విధంగా. ఇలా చేసుకోవడం వల్ల ఫస్ట్ టైం మురుకులు చేసేవాళ్ళు ఆయిల్లో వేసుకోలేరు కాబట్టి ఇలా సపరేట్ ప్లేట్లో కానీ ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ వేసుకొని చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. సో ఇలా ఒక 2 ప్లేట్స్లో రెడీ చేసుకోండి, మీకు ఎన్ని పడతాయో అన్నీ. ఇలా చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుందండి. సో చూసారు కదా, మనం ముందుగా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా చేతికి వచ్చేస్తాయండి. చూసారా, ఇలా ఇది బాగా కాగుతున్న ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మురుకులను అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో చూసారు కదండి, ఆయిల్ బాగా కాగుతుంది కదా, బబుల్స్ అనేటివి బాగా వస్తున్నాయి. ఈ బబుల్స్ అనేటివి బాగా తగ్గిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోండి. చూసారా, అన్నీ టర్న్ చేసుకొని ఈ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మురుకుల్ని రోస్ట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన హోల్స్ ఉన్న బౌల్లో వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే దిగిపోతుందండి. సో చూసారా, ఇలాంటి బౌల్స్లో వేసేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది ఆ హోల్స్ ద్వారా ఈజీగా బయటపడిపోతుంది. సో నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నానండి మురుకులు. ఇలా పెద్ద మురుకులుగా వేస్తే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. సో ఇలా వేసేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఈ ఆయిల్ అనేది బాగా కాగేటప్పుడు వేసి తర్వాత ఆ బబుల్స్ తగ్గాక మాత్రమే నెక్స్ట్ సైడ్ అనేది టర్న్ చేసుకోవాలి మీరు. సో అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మురుకుల్ని కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక మీరు పక్కకు తీసుకోవాలండి. ఇది ఇంకా చల్లారాకైతే కలర్ అనేది ఇంకా చేంజ్ అవుతుంది. సో మరీ ఎక్కువసేపు అయితే ఉంచకండి, కలర్ రాలేదని మీకు ఆ ఆయిల్లోనే తెలిసిపోతుంది అవి బాగా రోస్ట్ అయ్యలేదు అని. సో చూసారు కదా, ఈ కలర్ వచ్చాక పక్కన తీసి పెట్టేసుకోండి.
ఇవైతే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.